శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జయ శ్రీమన్నారాయణ అండి. వెల్కమ్ టు విజయ్ ఆస్ట్రాలజీ ఛానల్. మన జ్యోతిష శాస్త్రంలో శనిదేవుడు అంటే అందరికీ ఒక రకమైనటువంటి భయం, గౌరవం. మరియు శని అనగానే కేవలం కష్టాలే అనుకుంటారు, కానీ ఇది నిజం కాదు. శని మన కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే న్యాయమూర్తి. ముఖ్యంగా మీ జన్మకుండలిలో శని ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలిస్తే మీ జీవితంలో వచ్చే మార్పులను ముందే ఊహించవచ్చును. ఈరోజు ఈ వీడియోలో 27 నక్షత్రాలలో శని ఇచ్చేటువంటి ఫలితాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. ముందు వీడియోలలో శని ఇచ్చేటువంటి శని ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు శని ఏ నక్షత్రంలో ఉంటే ఏ ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా కేతు నక్షత్రాలు. కేతు నక్షత్రాలు అయినటువంటి అశ్విని, మఖ, మూల. ఈ అశ్విని నక్షత్రంలో కానీ, మఖ నక్షత్రంలో కానీ, మూలా నక్షత్రంలో కానీ శని ఉన్నట్టయితే, శని ఈ నక్షత్రాలలో ఉంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. మీరు ఒంటరితనాన్ని ఇష్టపడుతూ ఉంటారు. జీవితంలో తొందరపాటు నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలున్నాయి. చివరకు మోక్ష మార్గం వైపు వెతుకుతూ ఉంటారు. ఇక శుక్ర నక్షత్రాలైనటువంటి భరణి, ఉబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో శని ఉన్నట్టయితే వీరు విలాసాల కోసం కష్టపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరమవుతుంది. కళారంగంలో ఉన్న వారికి శని ఇక్కడ ఉంటే నెమ్మదిగా కానీ స్థిరమైన విజయాన్ని ఇస్తూ ఉంటాడు. ఇక సూర్య నక్షత్రాలైనటువంటి కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రంలో శని ఉన్నట్టయితే వీరికి తండ్రిపై లేదా పై అధికారులపై విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వీరు కఠిన శ్రమతో సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. ప్రభుత్వ సంబంధ పనుల్లో రాణిస్తూ ఉంటారు. ఇక చంద్ర నక్షత్రాలైనటువంటి రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాలలో శని ఉన్నట్టయితే మనసెప్పుడు ఏదో ఒక ఆందోళనకు గురి అవుతూ ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వీరు ఇతరులకు సేవ చేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇక కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త, ధనిష్ట ఈ నక్షత్రాలలో శని ఉన్నట్టయితే వీరు చాలా మొండి పట్టుదల కలిగి ఉంటారు. ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. కోపాన్ని తగ్గించుకోవడం వీరికి చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. ఇక రాహు నక్షత్రాలైనటువంటి ఆరుద్ర, స్వాతి, శతవిషం ఈ నక్షత్రాలలో శని ఉన్నట్టయితే పరిశోధనలు చేసేవారికి, విదేశీ ప్రయాణాలు చేసేవారికి శని ఇక్కడ అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. రాజకీయాల్లో ఉన్న వినూతమైనటువంటి వ్యాపారాల్లో వీరు రాణిస్తూ ఉంటారు. రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక గురు నక్షత్రాలైనటువంటి పునర్వసు, విశాఖ, పూర్వభద్ర ఈ నక్షత్రాలలో శని ఉన్నట్టయితే వీరు గొప్ప జ్ఞానులు అవుతూ ఉంటారు. ఉపాధ్యాయులుగా, సలహాదారులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. ధర్మ మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక శని స్వక్షేత్రమైనటువంటి నక్షత్రాలలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలలో ఈ శని నక్షత్రాలైనటువంటి శని నక్షత్రాల్లో శని భగవానుడు ఉన్నట్టయితే తన సొంత నక్షత్రంలో ఉండటం వల్ల వీరికి అపారమైనటువంటి సహనం ఉంటుంది. నెమ్మదిగా ఉన్న జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు. ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. ఇక బుధ నక్షత్రాలైనటువంటి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రాలలో శని భగవానుడు ఉన్నట్టయితే వ్యాపారంలో తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. లెక్కలు, లాజిక్ విషయాలలో వీరు దిట్ట అని చెప్పవచ్చు. అయితే బంధువులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక ఈ శని అనగానే భయపడకుండా చిన్న చిన్న చిట్కాలు,
రెమెడీస్ పాటించుకుంటే మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. శని ఏ నక్షత్రంలో ఉన్నా మీరు భయపడాల్సినటువంటి పని లేదు. శని ప్రసన్నం చేసుకోవడానికి, శని అనుగ్రహాన్ని పొందడానికి, శని వల్ల ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. శనివారం నాడు పేదలకు అన్నదానం చేయడము, పక్షులకు ధాన్యం వేయడము, హనుమాన్ చాలీసా పఠించడము, ముఖ్యంగా క్రమశిక్షణతో ఉంటూ ఎవ్వరినీ కూడా మోసం చేయకుండా ఉంటే శని భగవానుని వల్ల ఇబ్బందులు కలగకుండా ఉంటూ ఉంటాయి. ఇక మీ జాతకంలో శని ఏ నక్షత్రంలో ఉన్నాడో కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.